కవిత కామెంట్స్ కేవలం అటు తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా అయింది. అండ్ అదే విధంగా జన సైనికుల మనోభావాలు దెబ్బతీసే రకంగా ఉన్నాయంటూ కూడా కమెంట్స్ చేస్తున్నారు. ఏంటి అసలు కవిత కమెంట్స్ అటు సీరియస్ పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కాదన్న అంశాన్ని బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది? కవిత గారి వ్యాఖ్యలను తప్పుబట్టే అంత అవసరం ఏముందో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే ఆవిడ అన్నది ఏంటంటే లెఫ్టిస్ట్ నుంచి రైట్ వైపు వెళ్ళిండ్రు పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. అంటే దిస్ ఈజ్ ఓన్లీ ద సింగిల్ వర్డ్. పవన్ కళ్యాణ్ హ్యాస్ స్టార్టెడ్ హిజ్ కెరీర్ విత్ చేగువీరా, నౌ హీ ఈజ్ విత్ అసోసియేటెడ్ విత్ బీజేపీ. ఇది వారు మాట్లాడినటువంటి మాట. అయితే అది వాస్తవమే కదా. ఆయన చేగువీరా స్ఫూర్తిగా, అంబేద్కర్ స్ఫూర్తిగా, లేకపోతే నేను లెఫ్టిస్ట్ భావాలతోని మా నాన్న లెఫ్టిస్ట్ భావాలు ఉండే ఇట్లాంటి మాటలు అన్ని చెప్పి, అంటే ఈరోజు ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ లో నిలదొక్కుకోవడానికో, లేకపోతే వాళ్ళ యొక్క వైరి పార్టీని ఎదుర్కోవడానికో వాళ్ళ యొక్క కలయిక, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన కలయికను లెఫ్ట్ నుంచి రైట్ కు వచ్చిండ్రు కదా. ఇది వాస్తవమే కదా. ఈజ్ దేర్ ఎనీ రాంగ్? ఇందులో ఏమైనా తప్పు ఉందా? ఎందుకు తప్పు పట్టాలి? ఎందుకు జన సైనికులైనా ఎవరైనా దాన్ని ఎందుకంటే ఈరోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆ రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్నారు కాబట్టి దాన్ని కొంత భిన్నంగా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజం నిష్ఠూరంగానే ఉంటది. యథార్థవాది లోక విరోధి, అందులో తప్పేముంది? ఆ మాట్లాడిన మాటల్లో తప్పు లేదు, అంతేగా మేము చూస్తాం. కానీ ఇప్పుడు జరగకూడదేదో జరిగిపోయింది, అనకూడదేదో అనేసింది కవిత గారు అని ఎవరన్నా అనుకుంటే పొరపాటు. వాస్తవం మాట్లాడిండ్రు, దాన్ని అంత సీరియస్ గా తీసుకొని దానికి ప్రతిగా స్పందించి మాట్లాడుతుండ్రంటే అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం. అంతకంటే మించి దాని మీద పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఒకటండి, ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఒకరినొకరు విమర్శించుకుంటూ ఉంటారు, అది సహజమే. కానీ ఇది అంటే ప్రజాస్వామ్యంలో ఇది ఒక రకంగా ప్రజలు ఎన్నుకున్న డిప్యూటీ సీఎం ని, ఎందుకంటే ఆయనకు సంబంధించిన రిజల్ట్ కూడా ఏ రకంగా వచ్చిందో చూస్తున్నాం. అండ్ ప్రజలు కూడా ఆయన ఏ రకంగా గౌరవించి ఎన్నుకున్నారో కూడా తెలుస్తుంది. సో అట్లాంటి డిప్యూటీ సీఎం విషయంలో ఈ రకంగా కమెంట్స్ ఎంతవరకు కరెక్ట్? సునీత గారు ఐడియాలజికలీ హీ డిఫర్డ్, ఇస్ రైట్ ఆర్ రాంగ్? ఐడియాలజికల్లీ పవన్ కుమార్ గారు ఈ ఎంటైర్లీ అంటే మెయిన్ మోటో ఏదైతే ఉందో, తన ముఖ్య ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం ఏదైతే దేంతోనైతే జనసేనను మొదలు పెట్టినరో, మేము ఈ రోజు కూడా చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని అభినందిస్తాం, గౌరవిస్తాం. దాంట్లో ఎట్లాంటి తప్పలేదు. ఎందుకంటే ఆయన పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మంచి అద్భుతమైనటువంటి 21 సాధించినటువంటి దేశ చరిత్రలోనే తొలిసారిగా పోటీ చేసిన స్థానాలు గెలుపొందిన వ్యక్తిగా అభినందించాల్సిందే. అది కామెంట్స్ ఆ రకంగా లేవు కదండి. అన్ఫార్చునేట్ డిప్యూటీ సీఎం అయ్యారని చెప్పేసి కూటమి అవ్వడం వల్ల ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు అన్నట్లు కమెంట్స్ చేశారు. ఈవెన్ ఇట్ ఈస్ ట్రూ దట్ హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్. మిస్టర్ పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఈజ్ గోయింగ్ టు విన్ ఆల్ ద సీట్స్. ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ బై ఎనీబడి ఎల్స్. అంత ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ చూస్తుంది అని అక్కడున్న ప్రజలు గాని, వైఎస్ఆర్సీపీ గాని, టీడీపీ గాని, జనసేన గాని ఎవరు కూడా అంచనా వేసుకోలేదు. ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజా తీర్పును స్వాగతిస్తాం, ప్రజా తీర్పుకు కట్టుబడి ఉంటాం. అందులో ఎట్లాంటి శిశమిషాలు లేవు. కానీ ఈ ఏదో మాట్లాడకూడని మాట్లాడడం వాస్తవమే కదా. ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు, మా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత వారు కూడా బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈజ్ ఎ ప్యూర్లీ లెఫ్టిస్ట్ హూ హాజ్ కమ్ ఫ్రమ్ ఆర్ఎస్యూ బ్యాక్గ్రౌండ్. రాజేంద్ర గారు కూడా వచ్చింది కదా, ఆయనను కూడా మనం అంటున్నాం కదా లెఫ్టిస్ట్ ఇన్ ద లెఫ్టిస్ట్ ఇన్ ద రైటిస్ట్ పార్టీ అని. ఇది వాస్తవమా కాదా? నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందా? ఆవిడ మాట్లాడింది, మా అధినేత్రి కవిత గారు మాట్లాడిన దాంట్లో తప్పేమన్నా ఉందా? ఆమె ఏ సందర్భంలో ఏ ప్రశ్న అడిగితే సమాధానం చెప్పిందో. పవన్ కళ్యాణ్ గారి పైన మీ అభిప్రాయం ఏంటంటే నిజమే, ఫార్చునేట్లీ అండ్ అన్ఫార్చునేట్లీ ఏ లెఫ్టిస్ట్ హ్యాస్ కమ్ టు ప్యూర్లీ ఎక్స్ట్రీమ్ రైటిస్ట్ అండ్ ఈ కంపైన్డ్ ఇన్ ఆల్ ద నార్థన్ స్టేట్స్. ఆ ఉత్తర భారతదేశంలో పోయి బీజేపీ పక్షాన ఓ లెఫ్టిస్ట్ అని చెప్పుకున్న వ్యక్తి ఆయన ప్రచారం కూడా చేసింది కదా గెలుపు కోసము. అది తప్పేముంది దాంట్లో? ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్ బేసికలీ. ఏ యాక్టర్ స్టార్టెడ్ హిస్ కెరీర్ ఇన్ పాలిటిక్స్.
ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. ఈ బికమ్ పొలిటీషియన్. ఈజ్ అంబిషియస్లీ నాట్ ఎ పొలిటీషియన్. పొలిటీషియన్ అండి కవిత గారు పుట్టంగానే పొలిటీషియనా, కేసీఆర్ గారు పుట్టంగానే బాన్ పొలిటీషియన్. బాన్ పొలిటీషియన్. We are born politicians. No, you're we not. Born for the politics. You're not born as a politician. Yes. Public made you as a we born for the politics. మా చిన్నప్పటి నుంచి అంబిషియస్ మాకు. ఆయన పవన్ కళ్యాణ్ గారు చిన్నప్పటి నుంచి నేను ఒక్క నిమిషం మీరు కాంట్రవర్సీ కాదు కాదండి. ఇప్పుడు మీరు అన్నారు 21 out of 21 వస్తాయని ఆయనే గెస్ చేయలేదు అన్నాడు. మరి మీరు గెస్ చేసుకున్నారా? కల్లోకి వచ్చింది కాదండి. వినండి సార్, నేను ఏమంటున్నా, ప్రజా మాత్రం వస్తాయి. మీరు ఒక్క మాట వింటలేరు. ప్రజా ఊహకందని ఫలితం వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. యావత్ తెలుగు ప్రజలు నివ్వెరపోయిన ఇది నిజం. అంత ఘోర పరాజయాన్ని వైఎస్ఆర్సీపీ చూస్తుందని వైఎస్ఆర్సీపీ అనుకోలే, టీడీపీ అనుకోలే, జనసేన కూడా అనుకోలే. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు అనుకోలేదు. కానీ శ్రీనివాస్ గారు ఇక్కడ కవిత, కానీ మీరు అంటున్నట్లు మీ వర్షన్ ఒకలాగా ఉంది, కానీ అక్కడ కవిత ఏదైతే పలానా ఇంటర్వ్యూలో మాట్లాడిన కమెంట్స్ చాలా వ్యంగ్యంగా అనిపించాయి. అంటే సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించట్లే. అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని విన్నాను. మీరు కవిత గారి మాటలు ప్లే చేయండి. నౌ వీ కెన్ డిస్కస్, నో ఇష్యూ.